హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా, హైదరాబాద్ వచ్చేసాం కదా, అందుకే అనమాట. బిజీ 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 యాజ్ యూజువల్. మేము హైదరాబాద్ వచ్చాక మాకు తెలిసిన విషయం ఏంటంటే, మాకు కొలుపులు ఉన్నాయి, అంటే పాగులు వారికి కొలుపులు ఉన్నాయి అనమాట. ఆ ఊరు ఎక్కడో ఉంటుంది, మాకు చాలా లాంగ్. మా ఊర్లో పాగులు వాళ్ళము ఒక 4 to 5 ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. అంతగా ఏం తెలీదు. సో మా మామయ్య ఒకరోజు ఆ ఊరు వెళ్ళొస్తే తెలిసిన విషయం ఇదనమాట. అనుకోకుండా అయింది కాబట్టి మేమైతే వెళ్ళలేదు. అక్కడ ఉన్న దేవతకి పండగలా చేస్తారంట. ముందు రోజైతే స్నానానికి ఇలా సూర్యలంక బీచ్కి తీసుకొచ్చారు. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక, స్నానాలు చేశాక ఇలా చిందిస్తూ ఉన్నారనమాట. సో ఈ పండగ గురించి అయితే నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే వెళ్ళారు. ఇట్లాంటివి మిస్ అయినప్పుడు అప్పుడప్పుడు ఉంటే బాగుండు, వెళ్తే బాగుండేది, మనం కూడా అక్కడ ఉండేవాళ్ళం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా అమ్మ బీచ్, మమ్మల్ని సమ్మర్లో బీచ్కి తీసుకెళ్ళలేదు కదా అని స్టార్ట్ చేశారు. బట్ అక్కడ ఇక్కడ కాదు కదా, చాలా లాంగ్. పిల్లలతో వెళ్ళాలంటే చాలా రిస్క్ అయిన పని. అది కాక మేము వచ్చి 1 వీక్ కూడా కాలేదు. సో అందుకైతే మేము వెళ్ళలేదు. బట్ మిస్సింగ్ ఫీలింగ్ అయితే కలిగింది. లాస్ట్ టైం ఒకసారి మేము అటెండ్ అయ్యాము, బట్ ఇలా స్నానాలకి అలా వెళ్ళలేదన్నమాట. డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈసారి మామయ్య స్వయాన ఊరు వెళ్ళొచ్చి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని మా ట్రాక్టర్ కట్టి ఇలా తీసుకెళ్లారనమాట. చాలా బాగా అనిపించింది. మా మామయ్య ఏంటంటే బంధాలకి బాగా వాల్యూ ఇస్తారనమాట. మామయ్య కానీ అత్తయ్య కానీ ఇద్దరు అలానే. మా పాగోలు వారి పండగ అంటే ఎందుకు వదులుతారు చెప్పండి? అస్సలు మా మామయ్య ముందుగానే ప్రిపేర్ అయిపోయారనమాట. ఇక్కడ సూర్య వాయిస్ ఎవరు ఇవ్వనివ్వట్లేదు. చూసారు కదా, ఇలా కత్తులకి అలా పూజ చేశారంట. అది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. ఈచ్ వ్యూ అయితే సూపర్ ఉంది. వెనక నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి. వ్యూ అయితే కంటిన్యూ చేసేయండి, చూసేయండి. వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేజీ మన బ్లాగ్స్. ఉంటా, బాయ్.